అందంగా ఉన్నానని పొంగిపోకు, పొంగినంతసేపు పట్టదు కృంగిపోవడానికి. అందంగా ఉన్నా లేకపోయినా తినేది అన్నమే, బ్రతకాల్సింది భూమి మీదే, చనిపోతే ఆ నలుగురే మొయ్యాల్సింది, తీసుకెళ్లాల్సింది శ్మశానానికి. అక్కడ నీకు 6 అడుగుల స్థలం మాత్రమే కేటాయిస్తారు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. నవ్వు చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది, కానీ దాని వెనక ఉన్న బాధ ఎవ్వరికీ కనిపించదు. శరీరంలో కదలికలు ఉన్నంత వరకే మనిషి, చనిపోయాక శవం ఎన్ని ఏడ్పులు ఏడ్చినా, ఎంత ప్రేమ చూపినా, కన్నీరు కార్చినా, ఎన్నిసార్లు నువ్వు రమ్మని పిలిచినా, ఎంతమంది కలిసి కేకలేసినా, ఎన్ని గుండెలు చెమెరినా, ఎంత ఏడ్చినా, కన్నీరు మున్నీరై పిలిచినా, ఎన్ని బంధాలు నీ ఎదుట నిలబడి ఉన్నా తిరిగి రాలేదు. ఎందుకో తెలుసా? అక్కడ పడుకొని ఉన్నది ఆగిపోయిన గుండె, అక్కడ పడి ఉన్నది ఇంకెప్పటికీ లేవలేని శరీరం. ఇలాంటివన్నీ మన కల ఎదుట ఎందుకు ప్రత్యక్షమవుతాయో తెలుసా? ఇకనైనా మారు. ఈ రోజు వారు పడుకున్న స్థానం రేపు నీది కూడా అవుతుంది అని తెలుసుకో. రేపు మీద ఆశ వదులుకో, ఈ క్షణం నీదనుకో.